తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 1:30 గంటలకే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా టోకెన్లు దక్కించుకున్న సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12:05 సమయంలో అర్చకులు ఉత్తర ద్వారం తెరిచి పుణ్యాహవచనంతో పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. 1:20 ప్రాంతంలో వీఐపీలను దర్శనాలకు అనుమతించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శించుకున్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి కూడా వెంకన్నను సేవించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేసేటువంటి లక్షలాది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అత్యద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరిని స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీ భక్తులు కూడా చాలా తక్కువ సమయం పెట్టేసి మొత్తం అందరినీ క్లోజ్ చేసేటువంటిది, ఇది సామాన్యులకి ఎక్కువ సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా కూడా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. శ్రద్ధతో వచ్చే భక్తులందరికీ సేవ చేయాలనే ఒక పెద్ద కైంకర్యం లాగా తీసుకున్నాము. బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు, అందరూ అఫీషియల్స్ అందరితో కూడా సహకరించి అందరం కలిసి ఇటువంటి అరేంజ్మెంట్స్ని చేసుకోవటం అనేది ఈసారి జరిగింది. ఇంతకుముందు జరగని రకంగా ఈ సంవత్సరం మనకి తిరుమల తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా ఇంతే వైభవంగా జరుగుతుందని నేను తప్పకుండా, నాకు తెలుసు స్వామి మనకు ఆశీర్వాదాలు ఆశీస్సులు ఎప్పుడు స్వామిది ఉంటుంది. భక్తులు కూడా అందరూ ఇక్కడ వచ్చి ఈ అనుభూతిని పొందాలి అని నేను కోరుకుంటున్నాను. పలువురు సినీ క్రీడా ప్రముఖులు కూడా తిరుమలేశుని దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా రోహిత్ దంపతులు, సినీ నిర్మాతలు బండ్ల గణేష్, దానయ్య, టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ దర్శించుకున్నారు. మొదటి 3 రోజులు టోకెన్లు దక్కించుకున్న భక్తులను ఉదయం 6 గంటల నుంచి దర్శనాలకు అనుమతించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ ఈవో చెప్పారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. అనుకున్న దానికన్నా కొంత ముందుగానే దర్శనాలు చేయించడం జరిగింది. టోకన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా ఆనందం, మేము చాలామందితో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో ఈసారి తిరుమలను కూడా మనం అందంగా తీర్చిదిద్దుకోవటం, కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మనం అనుకున్న దాని ప్రకారమే జరుగుతూ ఉంది కార్యక్రమాలన్నీ. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో
వాళ్ళందరూ కూడా టైం స్లాట్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీప అలంకరణలతో కలకల్లాడుతోంది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పుష్పాలంకరణ కనువిందు చేస్తోంది. విద్యుత్